ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గతించిన రాత్రి అంతను కూడా కాపాడి రక్షించి మాకు మీరు తోడై ఉండి మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలాన మరొక రోజున తండ్రి మేము సజీవంగా నిలబడగలిగి ఉన్నాము అంటే నాయనా, మీరు చూపించిన కృపను బట్టే అది సాధ్యమై ఉన్నది అని ఎరిగి అయా మీకు లోబడుతూ తండ్రి మీ వాక్యానుసారంగా ఈరోజు మేము జీవించే కృప దయచేయండి. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చుటకు సహాయము దయచేయండి. ఎందు నిమిత్తమును మాకు ఈరోజు మీరు అనుగ్రహించారో దానిని మా జీవితాల్లో మీరే తండ్రి జరిగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ముదిము వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. అయా, ఈ రోజున మాకు ఎవరి సహాయము ఉన్నా లేకపోయినా, ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకొనకపోయినా అయా మీరు మాకున్నారని, అయా మా జీవిత కాల అంతము వరకు మమ్మల్ని వదిలిపెట్టక తండ్రి, అయా మీ ప్రేమలో ఎటువంటి మార్పు లేక తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతావని లేఖనాల ద్వారా మాకు ఈ ఉదయకాలాన్న ధైర్యాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ రోజున తండ్రి ప్రతి బిడ్డలు తండ్రి నెమ్మదిని దయచేయండి, ఆదరణను దయచేయండి. బిడ్డలకు ఎవరూ లేరనే బాధను తొలగించండి ప్రభువా. అయ్యా, ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీ దీవెనలను అనుగ్రహించండి. బిడ్డలందరికీ కావలసిన అయా ప్రతి వాటిని మీరే మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చండి. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి లేమి లేకుండా సహాయము దయచేయండి. ఆర్థిక పరంగా వారిని బలపరచండి. మంచి ఆరోగ్యముతో ప్రతి బిడ్డను అయా నింపండి తండ్రి. అదేవిధంగా ఆత్మీయ జీవితము అయా ఎక్కడ కూడా సన్నగిల్లిపోకుండా ఆత్మీయంగా తండ్రి వారు ఎదుగులాగున సహాయము దయచేయండి ప్రభువా. ఈనాటికి కావలసిన ఆహారమును మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజున చేయబోతున్న పనులను కూడా దీవించండి తండ్రి. ప్రతి పనిని ఆశీర్వదించండి ప్రభువా. వారి పనులలో ఎటువంటి ఆటంకాలు రాకుండా అయా ప్రతి అడ్డును తొలగించండి తండ్రి. ఆగిపోయి ఉన్న పనులు కూడా ఈరోజు మరలా ప్రారంభించే కృప దయచేయండి. నూతనమైన కార్యములు ఎవరైతే ప్రారంభిస్తూ ఉన్నారో ఆ కార్యాలను తండ్రి సఫలపరచండి. శుభకార్యాలు జరుపుకుంటున్న వారిని దీవించండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము, ప్రయాణాల విషయంలో మీ కృప దయచేయండి తండ్రి. వెళుతున్న మార్గాలలోనూ వస్తున్న మార్గాలలోనూ మీ యొక్క దేవదూత కంచె కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి. ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం సంభవించకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చబడుటకు అయా మీ సహాయమును అనుగ్రహించండి. అదేవిధంగా ఎగ్జామ్స్ అని బిడ్డలు ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన, తగిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. సరైన టయానికి వారు అక్కడికి వెళ్ళడానికి కృప దయచేయండి ప్రభువా. సెలెక్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క చెకప్స్ అన్ని కూడా నార్మల్గా ఉండడానికి కృప దయచేయండి. అయా, ఎవరైతే బిడ్డలు ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం అయా వెళ్తున్నారో వారిని దీవించండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే మనసు మాకు దయచేయండి ప్రభువా. మా మాటల వలన కానీ, మా క్రియల వలన కానీ, మేము చేస్తున్న కార్యాల వలన మీ నామానికి అవమానం మేము తేకుండా మాకు జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారికి హాని జరగకుండా రక్షించండి. యవనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు ఉంటున్నారు నాయన, మీ కాపుదల ఈ రోజు అంతనూ అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో ఎవరు పడిపోకుండా, పాపంలో ఎవరు పడిపోకుండా అయా మీ వైపు చూస్తూ నిజమైన మార్గంలో నడిచే కృప దయచేయండి. మీ
ఈ యొక్క వాక్యపు వెలుగును వారి ఎదుట ప్రకాశింపజేయమని అడుగుతున్నాం నాయన. అయా ప్రతి ఒక్కరికి తండ్రి నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితమును మీరే దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, ఎటువంటి మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా సమాధానంగా ఉండే కృప దయచేయమని, అయా సహించే, క్షమించే హృదయమును కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ యొక్క కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.